హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. పొద్దున్నే దిబ్బ రొట్టె ఏంటా అనుకుంటున్నారా? అవునండి, నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఇది. సంవత్సరం పొడుగునా పెట్టినా తింటానన్నమాట. బ్రూనో, నేను బయటకు వెళ్ళట్లేదు. ఒకసారి ఆగు, బయటకు వెళ్ళట్లేదు. అదిగో కార్తిక అక్క చూడు, అదిగో అక్క వెళ్తుంది, బాయ్ చెప్దాం. అదిగో మా కార్తిక అండి, నేను డుమ్మా కొట్టింది, ఇవాళ ఏమో గొంతు పోయింది అనమాట. బేసిక్గా డుమ్మాలు కొడితే ఇలాగే గొంతులు పోతాయి, హెల్త్ పోతుంది. బ్రూనో తప్పు, నేను వెళ్ళట్లేదు. సరే ఓకే, నేను వెళ్ళట్లేదు. ఓకే లీవ్. నీకు బ్రెడ్ తీసుకొస్తాను. ఓకే, బున్నుబాబుకి బ్రెడ్ తీసుకొస్తానే. అరే, ఇప్పుడు ఈ టగ్ ఆఫ్ వార్ ఆడే మూడ్లో లేనురా. ప్లీజ్ రా, నేను బయటకు వెళ్ళాలిరా నిజంగా. బున్ను ప్లీజ్ వదులు. ఓకే సరే ఓకే లీవ్. సరే అయితే ఓకే, నేను బ్రెడ్ నేను తింటున్నాను, నీకు ఇవ్వనులే పో. బున్ను బాబు, బంగారు బాబు, దా నీ తెలుగు మడిచి ఎక్కడన్నా పెట్టుకో అంటున్నాడండి వాడు. చూసారా, దుప్పట్టా దగ్గర నుండి జరగట్లేదు. దైట్రా. అమ్మయ్యా అమ్మ. ఈ రకంగా జిమ్నాస్టిక్స్ అనమాట. అక్కడ బ్రెడ్ ముక్క ఇచ్చి ఇక్కడ ఇలా పరిగెత్తాను. లిటరలీ నా చున్ని నేనే కాలుతో తన్నుకుంటూ వచ్చాను ఈ మూలకి. ఏంట్రా బాబు, పప్పితో ఉన్న ఆనందం ఎంత ఉంటుందో ఇలాంటి డిసాస్టర్స్ కూడా అంత ఉంటాయండి ఈక్వల్గా. హాయ్ అండి. సో ఈరోజు మార్నింగ్ నుంచి అయితే నేను మీకు కనిపించలేదు కదా. సో సిచ్యువేషన్ అలా ఉంది, చాలా బిజీగా ఉన్నాను. అండ్ ఇప్పుడు ఈవినింగ్ అవుతోంది. జనరల్గా నా రెగ్యులర్ రొటీన్ ఆర్ ఎవ్రీడే వాట్ ఆల్ ఐ డూ మీకు చూపించడానికైనా కూడా ఈవినింగ్ ఎక్కడికైనా వెళ్తేనో లేదా ఇంట్లో ఏదైనా యూనిక్గా మీరు చూస్తే ఎంటర్టైన్ అవుతారు అన్నట్టు అనిపిస్తేనే నేను పోస్ట్ చేస్తానండి. లేదంటే వీడియో లెంత్ తక్కువ ఉన్నా ఓకే, బట్ బోరింగ్ కంటెంట్ అయితే ఐ ట్రై టు అవాయిడ్. ఈవెన్ దెన్ మీకు నేను పెట్టేది ఏమన్నా బోర్గా అనిపిస్తే ప్లీజ్ ఫర్గివ్. అండ్ ఇప్పుడు మామూలుగా అయితే ఫుల్ ఇట్లా క్లౌడీగా ఉంది బయట అయితే, ఇంక ఇవాళ ఎక్కడికి లేదు అనుకున్నాము. అండ్ ఈవినింగ్ దాండియా ప్రాక్టీస్ ఉందండి. మేము దివాళీ కోసం దాండియా ప్రాక్టీస్ చేస్తున్నాము, మా కమ్యూనిటీ గ్రూప్ అందరం కూడా. బట్ దెన్ ఈలోపు సడన్గా మా కౌశిక్, వాడికి ఏదో షాపింగ్ పని ఉందంటండి, సికింద్రాబాద్ వరకు వెళ్ళొద్దాము అమ్మ అన్నాడు. అండ్ బ్రూనోని తీసుకుని వాక్ అయితే వెళ్ళాడు. క్యాబ్ బుక్ చేస్తాను నాన్న అంటే నోను, మన కార్లోనే వెళ్దాం అన్నాడండి. సో ఎనీవేస్ వెయిటింగ్ ఫర్ హిమ్. వాడు రాగానే వెళ్ళి వాడి షాపింగ్ ముగించుకుని వచ్చిన తర్వాత నేను వ్లాగ్ ఎండ్ చేసే ముందు ఒక్కటి ఉందండి, మీరు చాలా ఎంటర్టైన్ అవుతారు. బ్యూటిఫుల్ బీట్స్ కలెక్షన్ ఒక ఆవిడ కస్టమైజ్ చేశారనమాట మా కమ్యూనిటీలో, అనురాధ గారు. అక్కడికి వెళ్తాను, పాసిబిలిటీ ఏమాత్రం ఉన్నా నాతో పాటు మీకు కూడా ఆ అందమైన కలెక్షన్ని చూపిస్తా. ఒకవేళ కలెక్షన్ చాలా అందంగా ఉంది అంటే సెపరేట్గా వ్లాగ్ చేసి పెడతానండి. జస్ట్ ఒక 1 minute అలా చూపిస్తాను గ్లాన్స్ లాగా. ఓకేనా? మరి కీప్ వాచింగ్, ఎక్కడికి వెళ్ళొద్దు. సో బేసిక్గా అమ్మ రెడీ అన్నానండి. వెళ్ళేది పక్క సందుకైనా, వెళ్ళేది జస్ట్ అలా పక్క వీధికైనా సరే ఏదో పెళ్ళికి వెళ్తున్నట్టు రెడీ అవుతుంది. నేనేమో పొద్దున్నే స్నానం చేసి జిడ్డు గారిపోయే ఫేస్, పైగా ఆయిలీగా ఉంటే ఫ్యాషన్ కదా, అలా మీరు అడ్జస్ట్ అయిపోండి. మనం ఒక్కసారి ఫ్రెష్ అయితే మళ్ళీ ఫ్రెష్ అవడాలు ఉండవండి. ఏమ్మా రెడీయా? రెడీ. ఒక గంట తాళం ఎతకమాక ప్లీజ్, తొందరగా వస్తే తొందరగా వెళ్దాం. బున్నుబాబు ఇల్లు జాగ్రత్త. బున్ను ఇలాంటి నాకు చెప్పొద్దు అంటాడండి. వాడికి చాలా చేదరైన పదం ఏమన్నా ఉందంటే నేను బయటకు వెళ్ళేటప్పుడు ఇల్లు జాగ్రత్త అని చెప్పడం. అదిగో చూస్తున్నాడు. క్రాకర్స్ బున్నుబాబు, క్రాకర్స్ రా, దివాళీ క్రాకర్స్ నీకు ఇష్టం కదా. అక్కడెక్కడో క్రాకర్ సౌండ్ వస్తుంటే చూస్తున్నాడు. మా బ్రూనో గడికి అండి లెంత్ ఎక్కువ ఉండాలని చెప్పి, అండ్ ఇంకొకటి వాడు అన్ని లీషెస్ మెమరీస్ కింద ఉండాలని వాడు పుట్టినప్పటి నుంచి తెచ్చిన 4th లీష్ అండి. యాక్చువల్గా 3rd సంహౌ అనుకోకుండా ఒక చోట వదిలేసాము. సో ఇది 3 లీష్లు కలిపి కట్టి ఇలా ఉంచాము. ఇంత బారుగా ఎందుకంటే వాడికి కాస్త ఫ్రీ మూమెంట్ ఉంటుంది, అండ్ ఏదైనా గబుక్కుని వర్షం వచ్చినా చేసినా అట్లా లోపల వైపు ఉంటాడని మా థాట్. నేను మా కౌశిక్ గారు హడావుడిగా గేట్ ఓపెన్ పెట్టి వచ్చామండి. వాడు బున్నుబాబు రియలైజ్ అవ్వలేదు, ఆ 2 గ్రిల్స్ మధ్యలో నుంచి కనిపిస్తున్నాడు చూడండి. లేకపోతే మామూలుగా అయితే బయటకు వస్తాడు ఇలా ఓపెన్ చేస్తే. బును బాయ్ రా. ఇప్పుడు ఏమైందంటేనండి, మా మమ్మీని స్నాక్స్ తెమ్మని అనమాట. లైక్ టీ తర్వాత స్నాక్స్ ఏం తినలేదు, ఆకలేస్తుందని చెప్పి. అయితే మా బ్రూనో గాడి బిస్కెట్స్ డబ్బా అది స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి ఆవిడ ఈ మధ్య స్నాక్స్ ఇందులో పోస్తుంది. ఇందులో వేస్తే మా కౌశిక్ గాడు, అమ్మ నువ్వు కుక్క బిస్కెట్లు కూడా వదలకుండా తింటున్నావు ఆకలేసి అంటున్నాడు. చూపించాను క్లియర్గా, అరే నాయన కుక్క బిస్కెట్లు కాదు అని, లేకపోతే వీడు ఇప్పుడు ప్రపంచం అంతా చెప్పొస్తాడు మా అమ్మ కుక్క బిస్కెట్లు తింటుందని. అరే నీ బిస్కెట్స్ కాదు నేను తినేది. వాడు కూడా అరుస్తున్నాడండి, వాడు ఫుడ్ తింటున్నాను అనుకుని.
సారీ గైస్, చాలా లేట్ అయిపోయింది ఇంటికి వెళ్ళే టైంలో. చూసారు కదా ట్రాఫిక్ అండ్ నైట్ అయిపోయింది ఆల్మోస్ట్. సో నేను మీకు ప్రామిస్ చేసిన ముత్యాలు ఆర్ బీడ్స్ కలెక్షన్ నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి. ఉంటాను మరి, బాయ్.